అందరు నమస్కారం అండి. నేను మీ కోని అంకబాబు. ఈరోజు ఒక విభిన్నమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఒక క్షేత్రాన్ని దర్శించబోతున్నాం. ఇది ఆదరణకి కరువైనా కూడా మహత్తరమైనటువంటి, ప్రశస్తమైనటువంటి చోటండి. విశేషించి అది నా బాల్యం గడిపినటువంటి ఊరు. అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టాను, నెల్లూరు దగ్గర బ్రహ్మదేవులు. కానీ మా సొంత ఊరు మాత్రం ఇదే అనమాట, చెల్లమూరు. ఏ ఊరు? చెల్లమూరు. ఇది ఎక్కడుందంటే నాయుడుపేటకి 30 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపు ఉందన్నమాట. చిట్టమూరు మండలం అన్నమాట. ప్రస్తుతం ఇది తిరుపతి జిల్లా. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు, మా ఊళ్ళో అమ్మవారు. ఈ అమ్మవారు ఏంటంటే ఈ యొక్క గ్రామంలో ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అన్నమాట నిజంగా జరిగిన విషయం అండి. ఇది గ్రామంలో ఆ ఊరి కరణం ఏంట పుట్టిందంట. ఎట్లా అంటే ధాన్యం బస్తా వాళ్ళు రోజు వాడుకుంటూ ఉంటే ఎంతకు తరిగేది కాదంట, ఎంతగా తరిగిపోయేది కాదు. అది తీసి ఏంది ఎంత వాడుతున్నా తగ్గట్లేదే అని చూస్తే లోపల అమ్మవారు ఇక ప్రతిభ కనిపించిందంట. చూడండి, ఈ మనం చూస్తున్నది వెంకటేశ్వర స్వామి ఆలయం. నేను నా బాల్యం చిన్నప్పుడు అంటే దాదాపు ఇప్పుడు చెప్పండి 30 సంవత్సరాల క్రితం అన్నమాట. మేము ఆ ఊళ్ళో ఉండింది 40 సంవత్సరాలు ఖచ్చితంగా చెప్పాలి, 40 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు ఆలయం ఇదిగా లేదు, చిన్న గుడిగా ఉంది. తర్వాత డెవలప్ చేశారు. ఈ ఆలయం పక్కనే ఆ కరణం గారి ఇల్లు అన్నమాట. వారు ఇప్పుడు లేరు. ఆ కరణం వారి ఇంట్లో ఈ అమ్మవారి విగ్రహం దొరికింది. విశేషం ఏంటంటే ఆ విగ్రహం చూస్తున్నారు కదా, పాడుపడినటువంటి గోడలంటగా. ఇది దానికి లింక్ ఉంది. ఏంటంటే అమ్మవారు ఏం చెప్పారంటే, నాకు అవిశాకు ఆరికూడు అంటే ఎండిపోయిన అన్నం మళ్ళీ వండితే అది ఉడికే లోపల గుడి కట్టమని చెప్పిందంట. సరైనటువంటి అన్నీ ఏర్పాటు చేసుకొని ముహూర్తం పెట్టుకొని చేస్తే ఈ బేస్ వర్క్ వచ్చేటప్పటికి అది అవిశాకు ఆరికూడు ఉడికిపోయింది. అప్పుడు మళ్ళీ ఆమె కల్లో కనిపించి నాకు గుడి వద్దు అని చెప్పేసి ఆమె పలానా దగ్గర అదే ఇది మనం ఈ ఊరికి ఉత్తరంగా చెరువు ఉంది. ఆ చెరువు పక్కన కట్ట కింద ఒక చోటు చూపించిందంట. అక్కడ నన్ను ప్రతిష్ఠించండి. అది మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఒక శివాలయంగా వాడుతున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఉందండి. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం అన్నమాట. సరిగ్గా ఏం జరిగిందంటే దీన్ని శివాలయంగా వాడుతూ ఒక శివలింగం కూడా పెద్దదిగా ఉండింది. అప్పుడు కొంతమంది దొండగులు హరిజనులు ఏం చేశారంటే దీన్ని పగలగొట్టారంట గుప్త నిధుల కోసం. పగలగొట్టేసరికి ఎక్కడికొక్కడ వాళ్ళు ఇదే అయిపోయి శ్రోత పడిపోయారంట. తెల్లారి వచ్చి చూసుకుంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ కింద మీద అయోమయం అయిపోయి పట్టరానటువంటి విరోచనాలు చాలా సమస్య ఏర్పడిందంట. అయితే ఏంటంటే ఇంకో విశేషం ఏంటంటే వాళ్ళు ఒక ఇంటి ముందు ఈ యొక్క గుమ్మడి చెట్టు ఉంటే ఆ గుమ్మడి చెట్టు కూడా పాము పడగలాగా ఒక చోట తయారయ్యిందంట. ఇదంతా అమ్మవారి మహిమ, భగవంతుడి మహిమ అని చెప్పేసి శివుడి మహిమ అనుకున్నారు కొంతమంది, అమ్మవారి మహిమని కొంతమంది అనుకోవడం వల్ల ఇంకా దాని జోలికి పోవడం మానేసుకున్నారు. ఆ తర్వాత శివలింగం తొలగించి పగిలిపిన శివాలయం ఉద్దేశించి పగిలిపిన శివలింగాన్ని పూర్తి తొలగించి చిన్న శివలింగం ఏర్పాటు చేసి అప్పటి ఆ నంది విగ్రహాన్ని మాత్రం అట్టే ఉంచారు. చూసారు కదా ఆలయాన్ని ఎంత పెట్టిందాక. ఇది అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎక్కడైతే అమ్మవారు తను ఉంచమని చెప్పారో ఆ ప్రదేశం కట్ట మీద వెళ్తున్నాం. ఇది ఊరికి ఉత్తరం వైపు చూడండి. ఊరు చుట్టూ కూడా ఊరికి దక్షిణాన ఒక చెరువు ఉంటుంది, ఉత్తరాన ఒక చెరువు ఉంటుంది. పడమర పొలాలు ఉంటాయి, తూర్పు పొలాలు ఉంటాయి. ఈ ఉత్తరం వైపు ఒక మూలగా ఈ చెరువు ఉంటుంది, మిగతా అంతా పొలాలే అన్నమాట. చక్కని పొలాలు. అయితే ఇక్కడికి కట్టమ వెళ్ళాలంటే నాకు కొంచెం అంటే ఎప్పుడో చిన్నప్పటి విషయం. ఇప్పుడు నేను 40+, ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు నాకు 45, అప్పుడు నా వయసు 5-6 సంవత్సరాలు. అప్పుడు చూసినటువంటి పరిస్థితి ఇప్పుడు వెళ్ళాలంటే కొత్తగా అనిపించింది. నేను నిజం చెప్పాలంటే ఆ తర్వాత ఇదే అండి వెళ్ళడం. ఈ 40-45 సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వెళ్ళడం ఇదే మొదటిసారి.
ఒకసారి ఊహించుకో ఎలా ఉంటుందో. చిన్నప్పుడు కలిసిన బాల్యం ఒకటి, అమ్మవారి మహిమతో కూడినటువంటి ప్రదేశానికి వెళ్ళడం ఒకటి, పైగా నేను ఒంటరిగా వెళ్తున్నానండి. నేను ఎవరు తోడు పిలవలేదు, ఒంటరిగా వెళ్తున్నాను. అమ్మవారిని చూడాలా, అమ్మవారిని చూడాలి. అప్పుడు ఏంటంటే చాలా మహిమతో కొన్ని మహిమలు కూడా నాకు కొంచెం అనుభవం ఉన్నాయి. ఏంటంటే ఊరికి కరువు వచ్చిందంటే ఈడ అమ్మవారికి పొంగళ పెట్టేవాళ్ళు, తిరిగి ఇంటికి పోయే లోపల వాన వచ్చేదండి. నిజం, ఇది నాకు బాగా గుర్తుంది. అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని వెళితే తిరిగి వెళ్ళే లోపల పొంగళ్ళు, ఇక జంతుబళ్ళు కూడా ఉన్నాయండి. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు చేస్తారు, జంతుబళ్ళు ఉంటాయి. కానీ ఎందుకో అంత ప్రాచుర్యం పొందలేదు. ఆ ఊరి వారు మాత్రం మా ఊళ్ళమ్మ గ్రామదేవత కానీ బాగా పూజిస్తున్నారు, కానీ పొంగళ పెడుతుంటారు, ఉత్సవాలు చేస్తుంటారు, కానీ ప్రాచుర్యం కాల పెద్దగా. ఎందుకంటే కారణం బహుశా ఆమె అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు గుడి వద్దు అనడంతోనే అక్కడ ఆగిపోయింది. అందుకని ఆ చెట్టు కిందే ఇప్పటికి కూడా ఆ రాతి ప్రతిమ ఇంకా అక్కడే ఉంది. మనం ఆడకి వెళ్తున్నాం. అయితే ఈ వెళ్ళే క్రమంలో అండి నాకు కొంచెం జంకేసిందండి. ఎందుకంటే అది చాలా మరుగుగా అనిపించింది. అక్కడక్కడ పాము విడిచిన కుబుసాలు కూడా కనిపించాయి. అయినా కానీ నేను అమ్మవారి మీద భారం వేసి మా సొంత ఊరి, నా బాల్యం కలిసి నా సొంత ఊరు అనుభవాల గురించి తెలుసుకోవడానికి వెళ్తాను. ఇది 40 ఏళ్ళ కింద. ఎందుకన్నానంటే ఆ టైంలో మేము ఆ ఊరి నుంచి వచ్చేసాం. మా నాన్న వ్యాపార రీత్యా ఆ ఊరి నుంచి రావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు 40 మేము పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత, దాదాపు 40 ఏళ్ళ తర్వాత ఆ ఊరికి ఒక కార్యం మీద వెళ్ళాను. అది కూడా ఇప్పుడు వెళ్ళే క్రమంలో చూడండి, మేము చెప్పాను కదా పాము కుబుసం, ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పాము కుబుసం. కాబట్టి ఇలా వెళ్ళే క్రమంలో కొన్ని అనిపించాయి. రూట్ కూడా బాగుందని, కానీ ఒకరోజు థ్రిల్లింగ్గా బాగుంది అనిపించింది. ఇక్కడ ఇంకో కుబుసం పాము, అంటే పాములు కూడా తచ్చాడుతుంటాయి. అయినా కూడా అమ్మవారి మీద భారం వేసి నేను వెళ్ళానండి. అమ్మవారిని చూడాలి. చూడండి, చెట్టు ఉందండి, తోరణంలాగా చాలా బాగుంది కదా. కొన్ని అంతే ప్రకృతి మనకి అడగకుండా కొన్ని ఇస్తుంది. అలాంటి వాటిలో ఇది ఒకటి అనుకుంటాను నేను. మనం ఇప్పుడు నేరుగా అమ్మవారి దగ్గరికి వెళ్తాము. అమ్మవారి దగ్గర ఎట్లుందా పరిస్థితి అనేది చూద్దాం. ఇది ఇంకో దగ్గర చూడండి, పంట పొలాలు పచ్చగా, అంటే నాకు తెలిసి ధాన్యం కోతకు వచ్చినట్టుంది. ఎంత మరుగ్గా ఉన్నా కానీ నాకు సంకల్పం మాత్రము, అంటే ఊర్లో నుంచి అక్కడికి ఆ కట్ట మీద దాదాపు 2 కిలోమీటర్ పోవాలి. కట్ట మీద, చెరువు కట్ట మీద 2 కిలోమీటర్ల దాకా పోవాలి. అయినా కూడా అంటే మా బంధువుల కార్యం ఇందాక మొదట్లో చూశారు జనాభా, అక్కడ ఆగిపోయారు. నేను మాత్రం ఒంటరికి వెళ్ళిపోయాను. ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నాను. ఎంత మరుగున, ఎందుకంటే కొన్ని చూడాలనుకున్నప్పుడు నేను దేవుని మీద భారం వేసి వెళ్తాను. ఎందుకంటే మనం చేసేది దేవుణ్ణి దగ్గరగా చూడాలని ఉద్దేశంతో వెళ్తాం. కాబట్టి ఆ దేవుని యొక్క ఆశీస్సులు నాకు ఉంటాయని నమ్మకంతో నేను వెళ్తున్నానండి. చూడండి, ఇది అటువైపు నుంచి అన్నమాట. ప్రకృతి మనకిచ్చినటువంటి ఒక మహత్తరమైన వరంలాగా మనం భావించవచ్చు. ఒకవైపు చెరువు, ఒకవైపు పంట పొలాలు, మధ్యలో కేకారణ్యం లాంటి ఈ యొక్క పొదలు, చెట్ల పొదలు. అయినా లెక్క చేయలేదండి. ఏమైనా మనం అమ్మవారి దగ్గర చేరుకోవాల్సింది, ఆ మహిమానితో అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. ఈ చెరువుకి లోపలికి స్థానాలకి మెట్లు ఒక పక్క ఉన్నాయండి, ఇంకో పక్క మనం లోపల దిగడానికి అమ్మవారు చెప్తే కట్ట కింద చిన్నది ఏర్పాటు చేస్తున్నారు. గుడి ఏమి లేదు, వద్దన్నారు కదా అమ్మవారు గుడి వద్దన్నారు కాబట్టి ఇది చెరువులో దిగడానికి స్నానాలకి వాటికి. ఇప్పుడు మనం నేరుగా అమ్మవారి దగ్గరికి వెళదాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. అయితే నిర్లక్ష్యం అయితే చేయలేదండి గ్రామస్తులు. అమ్మవారిని నిర్లక్ష్యం అయితే చేయలేదు. ఏదో చెట్టు కింద పెట్టేసాం కదా, కానీ అన్నీ అంటే తగినటువంటి అమ్మవారు గుడి వద్దు అన్నారు కాబట్టి అంత స్థాయిలో కాకుండా సౌకర్యార్థం మెట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అమ్మవారిని నమ్మి పొంగలు పెడుతున్నటువంటి రాళ్ళు, ఇవన్నీ పొయ్యిలు అన్నమాట. అమ్మవారికి ఇది పొంగలు పెడుతూ ఇప్పటికే పొంగళ్ళు ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుందండి ఆ రోజు. కాకపోతే నేను చూసే 40 ఏళ్ళు అయింది. ఇంకా జాతరలు అప్పుడు అంటే వెళ్ళడం అనేది కుదరలేదు ఇప్పటిదాకా. ఇదే నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇది పోలేరు అమ్మవారి చెట్టు అన్నమాట, పక్కన చెప్తుంటారు. ఇప్పుడు మనం చూడబోయేది అసలే అమ్మవారి గుడి అనమాట. చిన్నగా, అది గుడి అంటే చిన్న కుటీరంలాగా చిన్న ఏర్పాటు చేస్తున్నారు.
దాంట్లో ఉన్నటువంటి అమ్మవారిని మనం చూద్దాం ఇప్పుడు. అమ్మవారిని ఇక్కడ వివిధ రకమైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నాయి. చూడండి, అమ్మవారిని తోరణం ఏర్పాటు చేస్తున్నారు. ఈ తోరణం కింద ఈ 3 రాళ్ళు ఉన్నాయే, అవి కాదు, ఇటు రాళ్ళు కాకుండా వెనక సైడు మీకు చూపిస్తాను దగ్గర నుంచి ఒక శిలా ప్రతిమ ఉంటుందన్నమాట. అదిగో, ఇవి కాకుండా వెనక పక్కన చూస్తుందా శిలా ప్రతిమ, అది అన్నమాట. ఇది ఆ కరణం గారి ఇంట్లో బీప్ బస్తాలో ఉండింది. ఎవరన్నా బీప్ బస్తాలో రాయేసి అంటే ఉంచి కడతారా? లేదు కదా. వాళ్ళు వాడుకుంటున్నప్పుడు ఆ బీప్ బస్తాలో అమ్మవారు ఉన్నారన్నమాట, మా ఊళ్ళో అమ్మగారు. అప్పుడు వాళ్ళు కనుగొన్న తర్వాత ఆ కళ్ళలో ఆమె కనిపించి నాకు ఇలాంటిది కావాలరా నాయనా అంటే, అప్పుడు ఈ ఆమె యొక్క నియమం ప్రకారం గుడి కట్టాలని చూశారు. ఏది అభిషేకం, అరిపుడు ఉడకాల, అది ఉడికే లోపల చేయాలా అని క్రమంలో చేసే ప్రయత్నంలో కుదరలేదు. అప్పుడు అమ్మవారే మళ్ళీ ఏం చేసింది, నాకు గుడి వద్దు పలానా చోట. అందుకని ఈ యొక్క చోటుని మా ఊళ్ళమ్మ దేవత పేరు మీద కానీ మా ఊళ్ళమ్మ తోపు అంటారు. ఇక్కడికి స్థానికులైతే ఒంటరిగా వచ్చేస్తుంటారు, కానీ బయటి వాళ్ళు కొంచెం జంగతారు. చూశాను కదా, అంటే వాళ్ళకంటే అలవాటు, మనబోటి వాళ్ళకి కొత్త కదా. అయినా నేను సాహసం లాగే చేశాను, ఒంటరిగానే వెళ్ళాను నేను. అమ్మవారు నాకు అండగా నిలిచి ఈ యొక్క వీడియో తీసుకోవడానికి సహకరించింది, సాయం చేసింది అనడంలో సందేహం లేదు. అందువల్ల అమ్మవారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అంజలులు, నమస్కారాలు గడిస్తున్నాను. దండాలు అమ్మవారికి. అమ్మవారి ఆశీస్సులు నా మీద, అలాగే నా వ్యూవర్సు, సబ్స్క్రైబర్సు అందరి మీద ఉండాలని, అందరినీ కాపాడాలని, అందరికి సిరి సంపదలు ఇవ్వాలని ఆ మా ఊళ్ళమ్మ అమ్మవారిని చేతులు జోడించి మరి వేడుకుంటున్నాను. ఇదండి ఈరోజు మనం చూసినటువంటి మహత్తరమైనటువంటి వీడియో. బాగుంది కదండి. ఈ అడవి ప్రాంతం ఎట్లుందంటే ఒక రకమైన థ్రిల్లింగ్ చూసేవాళ్ళకి, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడు మనం చూడని ప్రదేశాన్ని తొలిసారిగా ఈ చెట్ల మధ్య పాములు తిరిగే చోటు ఒంటరిగా వెళ్ళడం అనేది ఒక రకంగా థ్రిల్లింగే. ఆ అమ్మవారి కృప వల్లే ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. అమ్మవారి కృప వల్లే, అమ్మవారి దయ వల్లే ఇది నాకు సాధ్యమైందని చెప్పేసి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అంతా అమ్మవారి దయ. వారి దయ మీకు కూడా ఉండాలి, నా వ్యూవర్స్ కూడా ఉండాలి, నా సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు ఇదిగో చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చెట్టు కింద అమ్మవారు, మా ఊళ్ళమ్మ అమ్మవారు, చిల్లమూరు, తిరుపతి జిల్లా, ఒకప్పుడు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం, నాయుడుపేటకి దగ్గర. ఇది నాయుడుపేట నుంచి ఆటో సౌకర్యం ఉందండి. అక్కడికి ఆటో సౌకర్యం ఉంది. బస్సు టైమింగ్ తక్కువ, ఎక్కువ సౌకర్యం లేదు. ఆటో అయితే పుష్కలంగా ఉంది. కాబట్టి ఆ అమ్మవారిని వీలున్నప్పుడు భక్తులు, ఆ మా ఊళ్ళమ్మ భక్తులు ఎవరైనా సరే ఆమెను దర్శించి ఆమె కటాక్ష వీక్షణ పొందవలసిందిగా కోరుతున్నాను. ఆమె అందరూ చల్లని చూపు అందరి ఉంటుందని అనుకుంటూ సెలవు, మీ అంకబాబు.